అప్పుడే నూనెలో నిండిపోయాయి అమ్మో. ఎప్పుడు నా మనోడు ఏం చేస్తున్నాడు నా మనోడు ఏం చేస్తుందంటేనే ఉండేదమ్మా మొండ ఇళ్ళలో. నా పిల్లలంటేనే ఇష్టం అత్తయ్య గారికి. అందుకే బతుకున్నప్పుడు పచ్చి మంచి చెప్పు కూడా ఇవ్వలేదు. నన్ను చేపల కూర వండేసాడు వేసో కదా మరి. మీ అమ్మ అంతా నన్ను ఏం చేసి వెళ్ళిపోయిందే బాబా. పిన్ని కొంచెం తీసుకోకుండా పిన్ని పంచదార ఎక్కువయ్యే. నాయమ్మా నాయమ్మా వదిని ఈ మాటలు ఎప్పుడు ఎవరికి ఆంచాలు పెట్టింది లేదు నాకు తప్ప. ఏవండి అత్తయ్య గారికి మటన్ అంటే ఇష్టం కొంచెం వండించండి. బతుకున్నప్పుడు పూడట్లేదు కానీ చచ్చిపోయాక ఫోటోకి మటన్ కూరేటంట. లేగని నుంచి తాగండి. అవి మార్చేది ఊరందరికీ తెలిసి బాగొట్టి ఇవి ఉన్నప్పుడు కూర్చుని కూడు నుంచి నీళ్లు కూడా తాగనిచ్చేది కాదమ్మా. ఇంటి ముందు పాడెట్టుకుని ఇంటి మీ బోగొత్తాలు ఎవరు ఎన్ని బోగొత్తాలు కట్టా మా అమ్మ ఆస్తంతా అనాథాశ్రమంకి రాసింది. లేకండి ఇంకా తేవాల్సింది నువ్వేం గెలిగించుకోక డబ్బులు కట్టాను నీ చిన్న తమ్ముడు చూసుకుంటాడు. కొచ్చులు కట్టాలి కూతురు చూసుకుంటారులే మనకెందుకు వచ్చింది. నిజమే చెల్లి ఆస్తులు వాళ్ళకైనా అప్పుడు మాకు మేము కొచ్చులు కట్ట ఎట్టుకోలేమమ్మా వాళ్ళని ఎట్టుకోమనండి. ఇలా మనిషిలా దున్నపోతులా ఎలా ఉన్నారైతే కలికాలం నీకు అప్పుడే నూనెలో నిండిపోయాయి అమ్మో. ఎప్పుడు నా మనోడు ఏం చేస్తున్నాడు నా మనోడు ఏం చేస్తుందంటేనే ఉండేదమ్మా మొండ ఇళ్ళలో. నా పిల్లలంటేనే ఇష్టం అత్తయ్య గారికి. అందుకే బతుకున్నప్పుడు పచ్చి మంచి చెప్పు కూడా ఇవ్వలేదు. నన్ను చేపల కూర వండేసాడు వేసో కదా మరి. మీ అమ్మ అంతా నన్ను ఏం చేసి వెళ్ళిపోయిందే బాబా. పిన్ని కొంచెం తీసుకోకుండా పిన్ని పంచదార ఎక్కువయ్యే. నాయమ్మా నాయమ్మా వదిని ఈ మాటలు ఎప్పుడు ఎవరికి ఆంచాలు పెట్టింది లేదు నాకు తప్ప. ఏవండి అత్తయ్య గారికి మటన్ అంటే ఇష్టం కొంచెం వండించండి. బతుకున్నప్పుడు పూడట్లేదు కానీ చచ్చిపోయాక ఫోటోకి మటన్ కూరేటంట. లేగని నుంచి తాగండి. అవి మార్చేది ఊరందరికీ తెలిసి బాగొట్టి ఇవి ఉన్నప్పుడు కూర్చుని కూడు నుంచి నీళ్లు కూడా తాగనిచ్చేది కాదమ్మా. ఇంటి ముందు పాడెట్టుకుని ఇంటి మీ బోగొత్తాలు ఎవరు ఎన్ని బోగొత్తాలు కట్టా మా అమ్మ ఆస్తంతా అనాథాశ్రమంకి రాసింది. లేకండి ఇంకా తేవాల్సింది నువ్వేం గెలిగించుకోక డబ్బులు కట్టాను నీ చిన్న తమ్ముడు చూసుకుంటాడు. కొచ్చులు కట్టాలి కూతురు చూసుకుంటారులే మనకెందుకు వచ్చింది. నిజమే చెల్లి ఆస్తులు వాళ్ళకైనా అప్పుడు మాకు